విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురిషాళికిన్ విద్య విశిష్ట దైవతం విద్యకు సాటి ధనం బులేదు ఇలన్ విద్య నృపాల పూజితం విద్య నెరుంగనివాడు మత్రుడే. ఇప్పుడు భర్తృహరి సుభాషితాలు నాకెందుకు గుర్తొచ్చాయంటే, అంతర్గతంగా ప్రకృతి సహజంగా మనకిచ్చే విజ్ఞానాన్ని వెలికి తీసేదే విద్య. ఆ విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. అలా అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన వారు, ఈ విద్యాలయంలో విద్యను అభ్యసించిన వారు అత్యధిక మంది ప్రముఖులు ఉన్నారు. ఇంతకీ నేను ఎక్కడున్నానంటే గుంటూరులోని ఏసీ కాలేజీలో ఉన్నాను. అసలు ఈ కాలేజ్ విశేషాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ విద్యాబోధన ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుత ప్రిన్సిపల్ డాక్టర్ కె మోసెస్ గారిని అడిగి తెలుసుకుందాం పదండి. హాయ్, ఎలా ఉన్నారు? సో ఈ కాలేజ్లో చదివితే కనుక ప్రముఖులు అయిపోతారు అని చెప్పేసి తెలిసింది, చాలామంది ప్రముఖులు అయ్యారు కూడా. సో ఏంటి సార్ అసలు అంత గొప్ప పేరు అసలు దీనికి ఎట్లా వచ్చింది, అసలు ఎలా స్థాపించారు, దీనికి సంబంధించి మాకు పూర్తి వివరాలు తెలియజేస్తారు? తప్పనిసరిగా అమ్మా, మీరు చెప్పిన మాట ఇక్కడ చదువుకుంటే గొప్పవాళ్ళు అయిపోతారు అనేది 100% సత్యం. ఎందుకనంటే దీన్ని స్థాపించిన ప్రముఖులు ఏ ఉద్దేశంతో అయితే స్థాపించారో ఈ రోజుకు కూడా ఆ ఉద్దేశంతో కళాశాల నడపబడుతుంది. 140 సంవత్సరాల క్రితం 1885లో ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు ఈ కళాశాలను స్థాపించడం జరిగింది. ఈ కళాశాల యొక్క మోటో ఏంటి అని అంటే, ఈ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. సో ఏ మోటో అయితే ఈ కళాశాల స్థాపించబడిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అదే మాట పైన కళాశాల నడపబడుతూ ఉంది. ఇక్కడ నేమ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు అయినా కానీ ఇక్కడ చదివిన విద్యార్థులకి రిలీజియన్తో కానీ కాస్ట్తో కానీ పని లేదు. ఎంతోమంది ప్రముఖులు ఈ కళాశాల నుండి చదువుకొని గొప్ప గొప్ప వ్యక్తులైన, కేవలం చదువు మీదే ఫోకస్, మతానికి సంబంధం లేదు. మరి మొట్టమొదటిగా నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ మోసెస్ కొమ్మాలపాటి. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. నేను 2022లో ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నాను. 1992లో లెక్చరర్గా జాయిన్ అయ్యి 2022లో ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నాను. ఎక్కడ చదివారు సార్? ఇక్కడే 81 నుండి 86 వరకు 5 ఇయర్స్ కూడా ఇక్కడే చదివాను. ఓకే, ఇక్కడే చదివి ఇంకా ఇక్కడ కాలేజ్ మాత్రం వదిలిపెట్టలేదు. కాలేజీ అంత మమ్మల్ని మోల్డ్ చేసిందని మేము చెప్పుకోవచ్చు. ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ పీజీ. అయినా కానీ మాకు ఈ కళాశాల మీద ఉన్న ప్రేమ కొద్దీ మేము ఈ కళాశాలలో లెక్చరర్స్గా జాయిన్ అవ్వటం జరిగింది. నాతో పాటు చాలామంది లెక్చరర్స్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ బాగా స్టూడెంట్సే ఇక్కడ లెక్చరర్స్ అయిపోయారు, ప్రిన్సిపల్స్ కూడా అయిపోయారు. మరి ఈ కళాశాల స్థాపించినటువంటి ఉద్దేశాన్ని మా మేనేజ్మెంట్ వారు, మేము ఈ రోజుకు కూడా మా పూర్వీకులు ఏ రకంగా అయితే మమ్మల్ని నడిపించారో అదే ఉద్దేశంతో ఈ కళాశాలను మేము నడిపిస్తూ ఉన్నాం. మరి ఈ కళాశాల అంటే మీ కళాశాల క్యాంపస్ చూసి ఎన్ని వేల రూపాయలు ఎంతెంత ఫీజులు ఉంటాయి అనుకుంటారేమో. ఈ కళాశాల మేము ఇంటర్మీడియట్ నుండి పీజీ, పిహెచ్డి కూడా మా దగ్గర జరుగుతూ ఉంది. ఇంటర్మీడియట్కి గవర్నమెంట్ ఫీజు మేము కలెక్ట్ చేసేది సుమారుగా 4,500 రూపాయలు సంవత్సరానికి. 4,500. మరి ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ 5,500. నేను అసలు కాలేజీలోకి ఎంటర్ అయినప్పుడు అసలు కాలేజీ చూసి అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఫీజులు ఎంత వసూలు చేస్తారో అనుకున్నాను. అదేనమ్మా, మరి మేనేజ్మెంట్ వారు అదే చెప్పాను కదా, ఈ కళాశాల స్థాపించబడిన ఉద్దేశమే అది. మరి ఈ కళాశాలకి
1956 వరకు కూడా అమెరికన్ ప్రిన్సిపల్సే చేశారు. ముఖ్యంగా మనకి స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఈ కళాశాలలోనే అమెరికన్ ప్రిన్సిపల్స్ అయినా కానీ మన దేశానికి స్వాతంత్రం రావాలని కోరుకున్న ప్రిన్సిపల్స్ ఇక్కడ పనిచేశారు. ఇక్కడే పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యంగా కొత్త రఘురామయ్య గారి ఆధ్వర్యంలో 1947 స్వాతంత్రం రావటానికి జరిగిన ఉద్యమాలు ఏసీ కళాశాల ప్రముఖ పాత్ర వహించిందని నేను చెప్పడానికి ఎంతో గర్వపడుతూ ఉన్నాను. 1947 ఆగస్టు 15 ఇక్కడ సెలబ్రేట్ చేసిన ఫోటో కూడా మేము ప్రిజర్వ్ చేసుకొని ఉన్నాం. అది 15th ఆగస్ట్ 1947. మాకు అసలు ఇక్కడికి వచ్చి కాలేజ్ చూడడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. నిజంగా సూపర్. ఇక్కడ మేము ఇంటర్మీడియట్ టు డిగ్రీ పీజీ 8 కోర్సులు రన్ చేస్తున్నాం మేము. ఓకే. వాటిల్లో బాటనీ, జువాలజీ, ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు ఈ కోర్సెస్ ఉన్నాయి. మరి అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ కోర్సెస్ బిఏ, బీకామ్, బిఎస్సి కాకుండా వొకేషనల్ కోర్సెస్ కూడా మేము రన్ చేస్తున్నాం. ఎంఎల్టీ అని, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అట్లనే ఫీమేల్ నర్సింగ్ కోర్స్ అని. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వారి సహకారంతో మా పిల్లలు 2 months ఇక్కడే ఇంటర్న్షిప్ చేస్తారు. తద్వారా వాళ్ళు విద్యతో పాటు సేవా గుణాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు మా పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా డాక్టర్స్కి అసిస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా మా కళాశాల స్థాపించిన ఉద్దేశం నెరవేరుతుందని మేము ఎంతగానో సంతోషపడుతూ ఉంటాం. సో ఇంటర్లో ఇక్కడ జాయిన్ అయితే ఇంకా కంప్లీట్ మళ్ళీ పీజీ కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు ఇక బయటికి ఏ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం మొత్తం ఇక్కడే. ఇంకా కరెక్ట్ అమ్మా, కరెక్ట్. సూపర్ సార్. సార్ మీరు ఎన్నో ప్రిన్సిపల్ సార్? నేను 41వ ప్రిన్సిపల్ని. 41. సో అక్కడ లిస్ట్ అంతా ఉంది మొత్తం అంతా ప్రిన్సిపల్స్, అందరు ప్రిన్సిపల్స్ అందరూ. మరి మేనేజ్మెంట్ వారు నన్ను ప్రిన్సిపల్గా సెలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీ మాది. సో గవర్నమెంటే మాకు ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. మరి గవర్నమెంట్ సహకారంతో, మేనేజ్మెంట్ వారి ప్రోత్సాహంతో కళాశాల 140 సంవత్సరాలు రన్ అవుతూనే ఉంది. అండ్ సార్ ఇక్కడ చదివిన వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు అయ్యారు. అసలు వాళ్ళ లిస్ట్ ఏంటి సార్? అసలు ఎవరెవరు ప్రముఖులు అయ్యారు, ఏ స్థాయిలో ఉన్నారు ఒకసారి మాకు చెప్తారా? ముఖ్యంగా ఈ కళాశాలలో చదువుకున్న ప్రముఖ వ్యక్తులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 3 ముఖ్యమంత్రులను అందించిన కళాశాల ఆంధ్ర క్రైస్తవ కళాశాల. వారిలో మరి ప్రపంచం మొత్తానికి తెలిసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఫౌండరు, డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మా కళాశాల స్టూడెంట్ అని చెప్పుకోవటానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. వారితో పాటు శ్రీ గౌరవనీయులు కాసు బ్రహ్మానందరెడ్డి గారు, గౌరవనీయులు భవన వెంకటరామరెడ్డి గారు కూడా మా కళాశాల స్టూడెంట్స్. వీరు కాకుండా మరి రాజకీయ ప్రముఖుల గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కానివ్వండి, శాసన మండలి కానివ్వండి, మా కళాశాల స్టూడెంట్ లేకుండా శాసనసభ అనేది లేదు. దానికి మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాము. ఓకే. అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరిగా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ప్రముఖులు, తప్పనిసరిగా ఉన్నారు. వాళ్ళు ఏంది అసెంబ్లీ జరగదు అక్కడ. వారు మా కళాశాల ఎడ్ల వారు చూపించే ప్రేమ, రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వారు మా కళాశాలలో నేర్చుకున్న అనుభవాన్ని వారు ఉపయోగిస్తూ ఉంటారు. మా కళాశాలకు కూడా అన్ని విధాల అండదండలుగా ఉంటూ ఉంటారు వారు. సార్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఉన్నారు. అండ్ సినీ రంగానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్? చాలామంది సినీ రంగానికి చెందిన వాళ్ళు కూడా, అంటే ఎన్టీ రామారావు గారు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు సార్? సినీ రంగానికి సంబంధించి జగ్గయ్య గారు. ఓకే. జగ్గయ్య గారు ఇక్కడ. మరి అందాల నటుడు శోభన్ బాబు గారు బిఎస్సి చదివారండి. అట్లనే జేపీ రెడ్డి గారు, ప్రముఖ దర్శకులు విశ్వనాథ్ గారు, వీరు కూడా మా కళాశాల ఈ ప్రాంగణంలోనే ఓపెన్ డయాస్క్ ఉందండి. ఇక్కడే వారు నటించి గొప్ప నటులయ్యారు. దానికి మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాము.
సూపర్ సార్. అంటే ఇంకా ఎంతో మంది ప్రముఖుల్ని ఇచ్చింది, ఇవ్వబోతుంది కూడా. ఇవ్వబోతుంది కూడా వెరీ నైస్. మరి ఆ లెగసీ రన్ అవుతుంది అనే దానికి మేము మా కళాశాల స్టూడెంటు ఏ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ లిటరరీ డిబేటింగ్ అసోసియేషన్ ద్వారా వేరే కళాశాలల కాంపిటీషన్స్కి వెళితే డెఫినెట్గా ఫస్ట్ కానీ సెకండ్ ప్రైజ్ తోటి మా విద్యార్థులు ఈ రోజుకి కూడా, అంటే వారు నడయాడిన ప్రదేశంలో చదువుతున్న విద్యార్థులు వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సూపర్ సార్. అండ్ సార్ ఇక్కడ ప్రిన్సిపల్స్ లిస్ట్ పక్కన ఇద్దరు ఫొటోస్ ఉన్నాయి సార్. అవి ఎవరిదే సార్? అవి వారు మొదటి ఫోటో రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, ప్రొటెస్టెంట్స్కి పితామహులు. తరువాత క్రిస్టియన్ జాన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఈ కళాశాలను స్థాపించిన వ్యక్తి కూడా వారేనండి. సార్ ఇదంతా కో ఎడ్యుకేషన్ సార్? కో ఎడ్యుకేషన్ అండి. 1926లోనే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇద్దరు స్టూడెంట్స్ తోటి కో ఎడ్యుకేషన్గా ఈ కళాశాల నడపబడుతుంది. అప్పటి నుండి మరి ఈ రోజు వరకు కూడా కళాశాల ఇద్దరు బాలబాలికలతో నడపబడుతుంది. అంటే దానికి మేము ఎంతో, అంటే గర్ల్ ఎడ్యుకేషన్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి మా కళాశాల అంత ప్రాముఖ్యత ఇస్తుందండి. అంటే అంతకుముందు ఓన్లీ బాయ్స్. ఓకే. సో తర్వాత వెరీ నైస్. ఈ కళాశాల మొట్టమొదటిగా మెడ్రాస్ యూనివర్సిటీకి అఫిలియేషన్ ఉండేదండి. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేషన్లోకి వెళ్ళింది. తర్వాత 1976 నుండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద ఈ కళాశాల పనిచేస్తూ ఉంది. మరి ప్రస్తుతం మా కళాశాలకి ఫైనాన్షియల్ మేనేజర్ని కరస్పాండెంట్ అని అంటామండి. ఆ కరస్పాండెంట్గా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ బాబు గారు ఉన్నారు. ఆయనే మా యాజమాన్యానికి ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. అంటే సార్ ఇక్కడ చదువుకున్న వాళ్ళే లెక్చరర్స్ అవుతున్నారు, ప్రిన్సిపల్స్ అవుతున్నారు. సో చదువుకున్న తర్వాత మళ్ళీ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళడం లేదు. ఇంత ప్రేమ ఎందుకు ఎంత పెంచుకున్నారు సార్ అసలు? ఇట్స్ ఏ బాండ్, డెఫినెట్ అమ్మా. ఇట్స్ ఏ బాండ్ బిట్వీన్ లెక్చరర్ అండ్ స్టూడెంట్. మా దగ్గర ఒక్క కళాశాల క్లాస్ రూమ్ టీచింగే కాకుండా ఆ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవటం, స్టూడెంట్ పేరెంట్స్ని పిలిపించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం, మరి ఈవినింగ్ 4 to 5 స్పోర్ట్స్ కానివ్వండి, అదర్ వాటిల్లో, కల్చరల్ వాటిల్లో అందరిని ఇన్వాల్వ్ చేయటం వలన మరి కొంతమంది పెద్దలు, చదువుకున్న పెద్దలు మా కళాశాలకు వచ్చి ఇక్కడున్న స్టోన్స్ని అలా టచ్ చేసి వెళ్తూ ఉంటారు. ఆ టచ్చింగ్లోనే ఒకలాంటి వైబ్రేషన్ దే రిసీవ్డ్. ఎందుకనంటే నేను చూస్తూ ఉంటాను ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు ఓల్డ్ స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి చెప్పి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి రాగానే మాకు ఒకలాంటి అనుభూతి అండి. మరలా మేము ఆ పూర్వ రోజుల్లోకి వెళ్ళిన అనుభూతి వచ్చినట్లు అనిపిస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే మా స్టూడెంట్స్కి మేము ఇక్కడ క్రియేట్ చేస్తాం. మరలా ఇంకోటి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ప్రపంచంలో ఆంధ్ర క్రైస్తవ కళాశాల స్టూడెంట్ లేని దేశం ఉండదేమోనని నేను ఘంటాపదంగా చెప్పగలను. ప్రముఖ వరల్డ్ ఫేమస్ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయ నాయుడు గారు ఇక్కడ చదువుకున్నారండి. మరి కవులు మా దగ్గర పనిచేశారు, చదువుకున్నారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 1956లో మా కళాశాల గీతికను రాశారు. ఇది తెలుగుల పూల తోట అని కాలేజ్ సాంగ్ కూడా బయట మేము ఉందండి స్టోన్ మీద. ఆ సాంగ్ని వారు రచించారు. అలానే మంచి కవులు మా కళాశాలలో చదువుకొని అధ్యాపకులుగా పనిచేశారు. మరి విశ్వనాథ సత్యనారాయణ గారు ఫేమస్, ఆయన కూడా మా కళాశాలలో కొంతకాలం పనిచేయటం జరిగింది. మరి అటువంటి గురువులు నడిచిన కళాశాల ఇప్పటికి కూడా, ఈ రోజుకు కూడా 140 సంవత్సరాలు గడిచిన ఇంకా అదే బాటలో జరుగుతుంది అని అంటే మరి ఈ కళాశాల ఫౌండర్సు తలబెట్టినటువంటి ఆ యజ్ఞము ఇంకా కొన్ని వందల సంవత్సరాలు కంటిన్యూ అవుతుందని డెఫినెట్గా నేను మీకు చెప్పగలుగుతున్నాను. అండ్ సార్ నెహ్రూ గారు కూడా వచ్చి విజిట్ చేశారు అని చెప్పేసి విన్నాం మేము. ఎవరెవరు వచ్చారు సార్ ఇక్కడికి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ చేయటానికి వచ్చి, ఆ రోజు ఇక్కడ మాకు యానివర్సరీ జరుగుతుంది. మా అప్పటి ప్రిన్సిపల్ గారు టిఎస్ పాలస్ గారు, వారు వన్ ఆఫ్ ద వార్ అడ్వైజర్స్ టు జవహర్లాల్ నెహ్రూ, వారు ఇన్వైట్ చేయటం మీద ఆ నైట్ ఇక్కడుండి మా స్టాఫ్ అందరితో కూడా కలిసి డిన్నర్ చేసి వెళ్ళటం జరిగింది. అది మాకు ఎంతో
గొప్ప దినంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా 1977లో ఫ్లడ్స్ వచ్చినాయి. అట్ దట్ టైమ్ ఇందిరాగాంధీ గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, వారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు కానీ ఈ సరౌండింగ్ ఏరియాస్ మొత్తానికి కూడా సైక్లోన్ ఎఫెక్టెడ్ పీపుల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. వాళ్ళందరినీ విజిట్ చేయటానికి ఇందిరాగాంధీ గారు వచ్చారు. అదేవిధంగా ఇంకొక ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్ ఏసీ కాలేజీలు జరిగితే వాటిని చైర్ చేయటానికి వచ్చారు. మా కళాశాల 1985లో సెంటినరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. అప్పుడు నేను డిగ్రీ స్టూడెంట్ని. అప్పటి ప్రెసిడెంట్ శ్రీ జ్ఞాని జైల్ సింగ్ గారు, అప్పటి ముఖ్యమంత్రి, మా పూర్వ విద్యార్థి, మా గర్వకారణమైన విద్యార్థి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో మా కళాశాలకు రావటం జరిగింది. ఈ నాక్ మీటింగ్స్ ఇవి కూడా జరుగుతుంటాయి కదా సార్? ఎవ్రీ ఇయర్ మాకు నాక్ అక్రిడేషన్ ఎవ్రీ 5 years జరుగుతూ ఉంటుందండి. 2007లో ఫస్ట్ అక్రిడేషన్ జరిగింది. తర్వాత 2017లో జరిగింది. మాకు 2007లో B++ గ్రేడ్ వచ్చింది. 2017లో A గ్రేడ్ వచ్చింది. మరి నిన్న 22nd, 23rd January 2025లో థర్డ్ సైకిల్కి విజిట్ అయిపోయింది. ఇక 3-4 daysలో గ్రేడ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వారంతా ఇన్స్పెక్ట్ చేసుకొని వెళ్ళారు. మరి మీ ఆంధ్రజ్యోతి వారు కూడా ఈ కళాశాలకు మంచి జరగాలని మీరు కూడా అన్ని విధాల మా కళాశాల గురించి ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. మీరు ఇన్ని విషయాలు చెప్తుంటే విద్యా బోధన ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఇవన్నీ కూడా మాకు చూడాలనిపిస్తుంది. ఒకసారి వెళ్దామా సార్? తప్పనిసరిగా అండి. అన్ని డిపార్ట్మెంట్స్ మీరు విజిట్ చేయాలని కళాశాల ప్రిన్సిపల్గా మిమ్మల్ని కోరుతున్నాను. తప్పకుండా సార్. సో పదండి సార్. సార్ మొత్తం కూడా అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది కదా ఇది, ఎక్కడ కూడా మీరు మళ్ళీ ఎక్కడ చేంజెస్ చేయలేదా సార్? ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ వరకు చూస్తూ ఉంటాం డ్యూరింగ్ ద హాలిడేస్ పీరియడ్. ఇంకా 200-300 సంవత్సరాలు అయినా కానీ ఈ స్ట్రక్చర్ ఇలానే నిజంగా సార్.